దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి యొక్క ఉదయాన్ని లేక మరి యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ప్రతి ఉదయము లేక ప్రతి రోజు మనం ఈ విధంగా కలుసుకోవడం, ఈ విధముగా ఒకరినొకరు దేవుని యొక్క మాటల ద్వారా పలకరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 147వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం ఈరోజు చదువుకుందాం. తెల్లవారుకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలమున మనము తెల్లవారుకు మునిపే ప్రార్థన అనేది ఎప్పుడైతే మన జీవితంలో మనము ప్రార్థన చేయటం నేర్చుకుంటామో ఉదయకాలమున, ఆ ఉదయకాలములో చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనకు జవాబు వస్తుందని, తిరిగి మనకు జవాబు వస్తుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. అయితే ఆ ప్రార్థనా పరులందరికంటే కూడా ఒక తెలివైనటువంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడు. దావీదు తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేయడం అంటే మనము దేవునికి మన పరిస్థితులన్నీ కూడా చెప్పుకోవడం. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతాయో అప్పుడే దేవుడు నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగే శక్తి కలిగిన దేవుడు వాక్య రూపంలో, దర్శన రూపంలో, కళల రూపంలో, అంత మాత్రమే కాదు, నీకు దేవుని వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి బైబిల్ అంతట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనకు దావీదు కనబడుతున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన చేసే ఆ విధానం అందరికీ బాగా తెలుసు, కానీ దావీదుకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే అంత కష్టాల్లో, అంత భయానకమైన పరిస్థితిలో, మరణకరమైనటువంటి పరిస్థితిలో, పోరాటములలో, అలాగే అతనికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి విరోధులు, ఆయన్ని చంపాలనుకుంటున్నటువంటి సౌలు రాజు కానీ, అబ్షాలోము కానీ, పరాయి రాజులు కానీ, ఎవరైనా సరే ఆయన్ని కాపాడింది ప్రార్థనే. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకే 108వ కీర్తనలో ఒక మాట అంటాడు, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. దావీదు చేసే పని ఏంటంటే, ఆయన దగ్గర సితారా ఉంటుంది, ఆ చమత్కారంగా వాయించగలడు. సౌలు రాజుకి దయ్యం పట్టుకున్నప్పుడు కూడా ఆ సితారా తీసుకువెళ్ళి ఆయన వాయించినప్పుడు వెంటనే ఏం జరిగిందంటే ఆ సౌలు రోజులో ఉన్నటువంటి దయ్యం వెళ్ళిపోయింది. అలాగే ఆయన అంత పర్ఫెక్ట్గా, అంత ఖచ్చితమైనటువంటి రీతిలో ఆయన పాడగలిగినటువంటి ఆత్మతో ఆయన నింపబడినటువంటి పరిస్థితుల్లోకి ఆయన పాటను తీసుకురాగలడు. అందుకే దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు
గానము చేయును, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, వేకువనే లేచెదను. కాబట్టి నీ యొక్క జీవితంలో తెల్లవారకు మునిపే ఆయన అనగా దేవునికి ప్రార్థన చేయడం, పాటలు పాడడం నేర్చుకోవాలి. అలాగే నేర్చుకున్నటువంటి వ్యక్తి దావీదు. చూడండి, ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 57వ కీర్తనలో 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. పక్కన ఉన్నటువంటి ఆ సితారాతో చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి దానికి ఉన్నటువంటి విలువ దావీదు జీవితంలో అంటే, ఒక దేవుని స్తుతించడంలో ఆ వాయిద్యం, ఆ ఇన్స్ట్రుమెంట్ చాలా అతనికి ఉపయోగపడుతుంది. అందుకే సితారా మేల్కో, నేను వేకువనే లేచేదను. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థనా జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. వేకుజామునే ప్రార్థన చేయడం, వాక్కును ధ్యానించడం, ఈ రెండిటి కోసం విశ్వాసులకు ఒక సమయాన్ని ఏర్పరచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశంలో ప్రార్థన చేయడం, దేవుని వాక్కు కొరకు ఎదురు చూడడం, నీవు ఒక సమయాన్ని కేటాయించాలి. అలా కేటాయించగలిగినటువంటి వ్యక్తి దావీదు. అందుకే దేవుడు అతన్ని గొర్రెలు మేపుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి, గొర్రెల దొడ్డిలో నుంచి ఆయన్ని దేవుని యొక్క బిడ్డగా, ఇజ్రాయేలులకి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టగలిగినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపును అందుకున్నటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అందుకే ఈరోజు మనం కూడా ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుని 5వ వచనంలో కూడా ఒకసారి దావీదు అంటాడు. 3వ వచనం, 5వ అధ్యాయం 5వ దావీదు కీర్తన 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. కరెక్ట్గా చెప్తున్నాడు దేవునికి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుని ఉందును. కాబట్టి నువ్వు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేయడం, సాష్టాంగలపడి ప్రార్థన చేయడం, చేతులెత్తి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం, కన్నులెత్తి ప్రార్థన చేయడం, నీవు ఏమీ మాట్లాడకుండా నీ హృదయముతో స్తుతులు స్తోత్రాలు చెప్పి దేవుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేసి దేవుని ఆరాధించడం, అలాగే గొంతెత్తి పాడి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి కొన్ని పాటలు పాడి నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరిచి దేవుని ఘనపరిచి ప్రతిదినం అలాగ చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నీ వైపు చూస్తాడు. ఆయన కన్నులు నీ వైపు ఖచ్చితంగా తిరుగుతాయి. ఆయన నిన్ను వెతికి నిన్ను రక్షించినటువంటి విధానంలో ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ ప్రతిదినము ఆయన నా కొరకు లేక నాతో మాట్లాడేదానికి, నాకు నా బిడ్డ స్వరం వినిపించుటకు ఈ విధముగా ప్రయత్నిస్తున్నారని దేవుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఈరోజు నిజముగా దావీదులాగా మనం కూడా కొన్ని విషయములు మనం చక్కగా తెలుసుకున్నట్లయితే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నావా? అనేక టెన్షన్లు ఉన్నాయా? దిగులుందా? కష్టం ఉందా? అప్పులున్నాయా? బాధలున్నాయా? ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? భయపడకు. దేవుడు నిన్ను ప్రేమించి ఈ యొక్క ఉదయకాలం ముందు నీ భుజం మీద చేయి పెట్టి ఆయన ప్రార్థన చేయమని, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇర్మీయా గ్రంథంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనమాట. కాబట్టి ప్రార్థన అనేది ఆయన నీ జీవితంలో, నా జీవితంలో మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అరణ్యములకు వెళ్ళి ఆయన ఉదయకాలమున పెందల కడనే లేచి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులందరూ ఆయన వెతుక్కున్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితం అలాంటి ప్రార్థన మనం నేర్చుకోవడం చాలా అవసరం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్యా, ఇప్పుడు వచ్చినటువంటి బిడలను బట్టి నీకు వందనాలు.
ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఏ బిడ్డ కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, ఏ బిడ్డలు ప్రభా దిగులుతో ఉన్నారో ప్రభా పరిశుద్ధాత్మదేవ, ఏ బిడ్డలు కష్టంలో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డలు వ్యాధి రోగముతో ఉన్నారో ప్రభా, నజరేయుడైన యేసు నామములో ప్రభా వారు చిన్న ప్రార్థన చేసిన ఖచ్చితంగా మీరు జవాబు దయచేసి వారికి మేలు చేయమని జవాబు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.